మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. ఈ రీతిగా ప్రభా మేమందరం ఈ ఆన్లైన్లో ఏకీభవించి మరి ఈ రీతిగా కొద్ది మాటలు మేము ధ్యానించటానికి సహాయము చేస్తూ వచ్చారు. వందనాలు రాజా. ఈ నేటి ధ్యానములో మాకు తోడుగా ఉండండి. మా అందరితో మీరు ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. అయ్యా, శ్రమలలో, శోధనలలో ఏ రీతిగా మరి విశ్వాసి మరి ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా అతిశయించాలి అన్న విషయాలు నేటి వరకు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ధ్యానములో కూడా మీరు మాతో మాట్లాడండి. ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఏకీభవిస్తున్నారో వారితో ప్రభా మీరు మాట్లాడండి. అక్కడంతా కూడా మీ ఆత్మకార్యాలు జరిగించమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి నాయన. అల్పుణ్ణి ప్రభా, బలహీనుణ్ణి నన్ను మరుగు చేయండి. మీరే మాతో ముచ్చటించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాను. సహాయము చేయండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు. దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలను విజయాలుగా మార్చే 4వ ప్రధాన సూత్రం ఏంటంటే శ్రమల్లో మనం విశ్వాసముతో అడగటాన్ని గురించి. ఈ రోజున ఆ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. శ్రమలలో విశ్వాసముతో జ్ఞానమును అడగటం ఏ రీతిగా అంటే, జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఆనందంగా వాటిని ఎదుర్కొని ఆ శ్రమలను విజయాలుగా మార్చే 4వ ప్రధాన సూత్రం ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రభువును అడగటం అనేది చాలా ప్రాముఖ్యమైంది. తద్వారా మనం ఆధ్యాత్మికంగా పెరిగి సంపూర్ణత పొందినప్పుడు ఏ విషయంలోనూ కొదువలేని వారుగా ఉండగలుగుతామని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అందుకే మనం చూడగలిగితే శ్రమలను అర్థం చేసుకోవటానికి సరైన జ్ఞానము మనకి అవసరమై ఉంది. శోధనల గురించి వివరిస్తూ ఉన్న యాకోబు భక్తుడు 5వ వచనంలో జ్ఞానం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు శోధనలకి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? మనం ఎదుర్కొనే శ్రమలు, శోధనలు, విషమ పరీక్షలు మన నమ్మకాన్ని సవాలు చేస్తూ ఉన్నప్పుడు అవి అర్థం కాక, అవి ఎందుకు వచ్చాయో తెలియక కొన్నిసార్లు మనల్ని తికమక పెట్టి అయోమయ పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. మన స్వంత బుద్ధిని బట్టి ఆ పరీక్షలు, శోధనలు మనకు ఎందుకు వచ్చాయో అర్థం చేసుకోలేం. శ్రమలను అర్థం చేసుకోవటానికి సరైన జ్ఞానం అనేది అవసరం. ఆ జ్ఞానం ఇవ్వమని ప్రభువుని మనము అడగాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జీవితంలోని వివిధ పరిస్థితులలో వచ్చే శ్రమలను ఎలా ఎదుర్కోవాలో తెలిసేందుకు మరి దేవుని నుంచి జ్ఞానము మనకి అవసరం. వాస్తవానికి సొలొమోను మహారాజు చిన్న వయసులోనే రాజు అయినప్పుడు చాలామంది రాజులు కోరే వాటిని సొలొమోను కోరుకోలేదు. తన రాజ్య పరిపాలన ఎంతో శ్రమతో కూడుకుని భారమైనదిగా ఉన్నది కాబట్టి సొలొమోను చేసిన పని ఏంటంటే, మరి తనకు జ్ఞానము మరియు వివేకం అవసరమని గమనించి ప్రభువును అడిగినప్పుడు ప్రభువు దానిని సొలొమోనుకు అనుగ్రహించాడు. సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నది పరిపాలనలో తన బాధ్యతలను చక్కగా నెరవేర్చడానికే ఆ జ్ఞానాన్ని కోరుకున్నాడు. అంతేగాని జ్ఞానవంతుడని పేరు పొందాలని కాదు. ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. తను జ్ఞానము ప్రభువు నుంచి అడిగింది తన స్వంత ప్రయోజనాల కోసం కాదు, కానీ ఆ జ్ఞానాన్ని తన స్వార్థం కోసం వాడుకోవాలని కాదు, కానీ
దేవుణ్ణి మనము ఏమి అడుగుతున్నామో జాగ్రత్త వహించాలి. ఆ విషయం సొలొమోన్ని చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. అందుకని సొలొమోను మహారాజు చేసిన ఈ మనవి లేకపోతే ఈ విన్నపం దేవునికి అనుకూలమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలకు మరియు జ్ఞానముకి వివేకానికి ఉన్న సంబంధం ఏంటో కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు సొలొమోనుకు జ్ఞానం మరియు వివేకాలు కలిగిన హృదయాన్ని ఇచ్చాడు కదండి? రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే చాలా స్పష్టంగా అక్కడ మనకి ఒక సంగతి అర్థమవుతూ ఉంటుంది. అదేంటంటే, దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఈలాగును అడిగినందున ఈ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. అసలు జ్ఞానానికి మరియు వివేకానికి ఉన్న తేడా ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కొంచెం లోతుగా ఆలోచించాలి. జీవితంలో శ్రమలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందుగా జ్ఞానానికి మరియు వివేకానికి ఉన్న తేడాను గుర్తించడంలో మనము జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానము అంటే గమనించండి, ఒక శ్రమ లేదా సమస్యను గురించిన పూర్తి సమాచారం, వాస్తవాలు మరి గ్రహించటానికి, ఆ విషయాలను సేకరించటానికి లేదా సమాచారాన్ని సేకరించటానికి జ్ఞానం అనేది మనకు ఉపయోగపడుతుంది. వివేకం అంటే మరి శ్రమలను గూర్చి అనగా ఎదురైన సమస్యను గూర్చిన పూర్తి సమాచారము జ్ఞానం ద్వారా తెలిసిన తరువాత ఆ సమాచారాన్ని విశ్లేషించి మరి ఎవరైనా మరి ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు సరైన రీతిగా చాలా వేగవంతంగా పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యాన్నే మనము వివేకం అంటాం. అంటే అంతర్దృష్టి. ఆ శోధనలో నుంచి బయటికి రావటం ఎలాగా అనేది మనకు వివేకము బోధిస్తూ ఉంటుంది. అలాగే మనం చూడగలిగితే జ్ఞానానికి మరియు వివేకానికి ఉన్న ఈ వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవటంలో వైఫల్యం చెందితే అది ఓటమికి దారితీసి మరెన్నో శ్రమలు రావటానికి అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు, వచ్చిన జబ్బు ఒకటైతే దాన్ని తెలుసుకునే జ్ఞానము లేక వేరొక మందు ఇస్తే మరి జబ్బు నివారణ కాకపోగా ఉన్న జబ్బుతో పాటు కొత్త జబ్బు రావటానికి అవకాశం ఉంది. సమస్య మరింత తీవ్రతరమైపోతూ ఉంటుంది. మరి శ్రమను, సమస్యను గుర్తించే జ్ఞానాన్ని దేవుడు మనకు ఎలా ఇస్తాడు అంటే 5వ వచనంలో చెప్పకనే చెప్పాడు, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అది ఆయన అనుగ్రహిస్తాడు అని. శ్రమ వచ్చినప్పుడు దానిని గుర్తించే జ్ఞానము దేవుడు మనకు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారే జ్ఞానమై ఉన్నాడు, అలాగే ఆయనే వాక్యమై ఉన్నాడు. కాబట్టి వాక్యమే జ్ఞానముగా మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా వెలసిల్లింది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు 51వ కీర్తన 6వ చరణంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేయదు. కనుక వాక్యము ద్వారా మాత్రమే జ్ఞానము వస్తుంది. గనుక నిరంతర వాక్య ధ్యానము మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది. అలాగే అపోస్తలుడైన పౌలు కూడా రాస్తున్నాడు, కొలసీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనంలో, బుద్ధి జ్ఞానాలు మరి సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా పౌలపోస్తలుడు అంటాడు, 1వ అధ్యాయము 24వ వచనంలో, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడి ఉన్న వారికే క్రీస్తు దేవుని శక్తియును జ్ఞానమునై ఉన్నాడు అని. కాబట్టి వాక్యమే జ్ఞానానికి మూలము. వాక్య జ్ఞానము ద్వారా సమస్యను గురించిన పూర్తి సమాచారము మనము తెలుసుకోగలం. అయితే ఆ సమస్యను గుర్తించిన తరువాత దానికి పరిష్కారము చూపే వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే సమస్యకు పరిష్కారాన్ని చూపే వివేకాన్ని కూడా మనం పొందుకోవాలి. అది దేవుడు ఎలాగిస్తాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కేవలము ప్రార్థన ద్వారానే
ఆ వివేకాన్ని మనం పొందుకోగలం. ఇక్కడే ప్రార్థన అమల్లోనికి వస్తుంది. అంటే ప్రార్థన ద్వారా దేవుడు సమస్యను పరిష్కరించే సంపూర్ణమైన వివేకాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే మనం చూడగలిగితే దానియేలు జీవితంలోనే ఈ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. అందుకే మారాశ్రమను గూర్చి మరి మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిష్కారాన్ని చూపాడు. నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను అని రాయబడి ఉంటుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, వివేకము మనకు ఆ రీతిగా ఉపయోగపడుతుంది. వివేకము ప్రార్థన ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి వివేకము మనకు దారి చూపిస్తుంది. అది కూడా విశ్వాసంతో ప్రభువుని అడిగినప్పుడు మాత్రమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అయితే శ్రమను పరిష్కరించే వివేకం కొరకు చేసే ప్రార్థనలో అనుమానం మనకి ఉండకూడదు. దేవుడిచ్చిన జ్ఞానం ద్వారా శ్రమను సమస్యను చక్కగా గుర్తించగలిగాం. కానీ అనేకులు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఆ శ్రమను సమస్యను పరిష్కరించే వివేకాన్ని దేవుని యొద్ద నుండి ప్రార్థన నుండి పొందుకోవటము, అది మానేసి పొందుకోలేక మరి విశ్వాసంలో వెనకబడిపోతూ ఉంటారు. అనుమానమేమీ లేకుండా ప్రార్థన చేయాలని మరి యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 6వ వచనంలో రాయబడి ఉంది కదా, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని. సందేహించటం అంటే దేవుని గుణశీలతను సందేహించటమే. వాగ్దానాల మీద మనకు నమ్మకం లేకపోవటమే. అప్పుడే నమ్మకానికి అపనమ్మికకు మధ్యలో మనం కొట్టిమిట్టాడుతూ ఉంటాం. సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్కును గురించి, తన శక్తి లేదా తన దేవుని బల ప్రభావాలను గురించి అనుమానిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే విశ్వాసం విషయంలో మనము నిలకడగా ఉండాలి. అందుకే విశ్వాసంలో నిలకడగా లేని వారు రెండు వైపులకు లాగబడుతూ ఉంటారు. ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్థిరంగా ఉండవు. దేవుని సంకల్పం పట్ల అతనికి ఉన్న అంకిత భావం అనేది స్థిరంగా ఉండదు. అతనికి మరి చపలచత్వము లేదా చంచలత్వం అనేది, చంచల హృదయం అనేది ఉండటమే ఈ సందేహాలన్నిటికీ కూడా కారణం. అందుకే ఆ తర్వాత 7వ వచనంలో అంటున్నాడు కదా, అట్టి మనుషుడు ఎలాగుంటాడంట, ద్విమనస్కుడుగా ఉంటాడు, తన సమస్త మార్గముల్లో అస్థిరుడుగా ఉంటాడు. అందుకే శ్రమల్లో అడిగేటప్పుడు విశ్వాసముతో అడగాలి. ప్రార్థనలో వేటిని అడుగుతామో అవి దొరుకుతాయని మనం నమ్మాలి. అప్పుడు అవన్నీ మనకు దొరుకుతాయి. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైనది ఇదే. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది కదా, 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని యందు విశ్వాసము లేకుండా ఆయనను సంతోషపెట్టడం అనేది అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఉన్నాడని, ఆయనను వెదికే వారికి తగిన బహుమానము ఇస్తాడని ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మిక కలిగిన ప్రార్థన అన్నిటినీ కూడా మనకు సాధ్యపరుస్తుంటుంది. మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. అలాగే 11వ అధ్యాయం 23వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడిమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకం లేకుండా చేసే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వడు. కారణం ఏంటంటే అపనమ్మికతో చేసిన
ప్రార్థన దేవుణ్ణి అబద్ధకునిగా చేస్తుందని వాక్యంలో రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యంను నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. మనందరం కూడా ఎప్పుడో ఒకసారి సందేహించి మరి దేవుని కూడా అటువంటి పరిస్థితుల్లోనికి తీసుకువెళ్ళిన వారమే. సాతాను కలిగించే ఈ అపనమ్మిక, ఈ దుష్ప్రేరణ, వీటన్నిటి కారణంగా మనము విశ్వాసంలో ఎదగలేకపోతూ ఉంటాం. దేవుడు తాను చెప్పింది తప్పక చేస్తాడని నమ్మి స్థిరంగా మనం ఉండాలి. అందుకే నమ్మిక కలిగిన ప్రార్థన అన్నిటిని కూడా మనకు సాధ్యపరుస్తూ ఉంటుంది. అందుకే సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్యాన్ని గురించి, తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండలేక సందేహిస్తూ ఉంటాడు. అతడు ఎప్పుడు కూడా రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు అని మనం చదువుకున్నాం. కాబట్టి విశ్వాసులంతా ఎప్పుడో ఒకసారి సందేహించిన పరిస్థితికి గురయ్యి మరి వారి యథార్థతను, నమ్మికను పోగొట్టుకున్న వారే. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆయన వాగ్దానాలను మనం గమనిస్తూ విశ్వాసముతో అడిగినప్పుడు ప్రార్థించి ఆయన నుంచి మనం పొందుకోగలము. అటువంటి నిరీక్షణ కూడా మనందరికీ అవసరమే. ఎందుకనంటే అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు గద్దించకుండా ధారాళంగా ఇచ్చేవాడు. భక్తుడైన యాకోబు రాస్తున్నట్లుగా అడిగినవన్నీ ప్రభు ధారాళంగా ఇస్తాడని గ్రహించాలి. దేవుడు ఎవరిని కూడా గద్దించకుండా ప్రతి ఒక్కరికి కూడా తన దయను సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఎవరైనా జ్ఞానము కావాలంటే దేవుడిని అడగాలి, ఆయన ధారాళంగా దయచేస్తాడు. అబద్ధమాడలేని దేవుడు ఆయన ఒక గొప్ప వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవ నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరిదైన విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయునది. ఆ తర్వాత వచనాల్లో మనం చూడగలిగితే, మరి సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచును అని రాయబడి ఉంటుంది. అలాగే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏమీ కూడా విమర్శించడు. మనం అయోగ్యులమని, లోపము లేని పద్ధతిలో ప్రార్థించలేమని మనల్ని ఆయన తిరస్కరించడు. ఆయన ప్రేమ కృపల మీద ఆధారపడి ధైర్యముగా మనం ప్రభు సన్నిధికి రావచ్చు. ఆయన ధారాళంగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది కదా, చూడగలిగితే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అంటున్నాడు. అలాగే సమస్తాన్ని కూడా మనకు ధారాళంగా దయచేసి దేవుని యందే మనము నమ్మిక ఉంచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రార్థనలో మనం ప్రభువుని అడిగినప్పుడు పొందుకుంటాం. ఇంక దానికి సందేహం ఏముంది? కానీ అవిశ్వాసము మనకు సందేహాన్ని కలుగజేస్తూ ఉంది. అందుకే శ్రమలకు భయపడద్దు. దేవుని అనుమతి లేకుండా శ్రమలు మన జీవితంలోనికి ప్రవేశించవు. అలాగే దేవుని అనుమతి లేకుండా ఒక్క వెంట్రుక కూడా మన నుంచి పోదు. అందుకే నమ్మిక ఉంచుదాం. ఆ శ్రమల మధ్యలోనే మనం భద్రపరచబడతాం. ప్రభు యొక్క భద్రతను అనుభవించగలుగుతాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల విలువను మనము గుర్తెరిగి ఓర్పుగా ఉండి దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రభువుని అడిగితే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా మన ఆనందానికి మూలముగా ప్రభువు చేస్తాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని అడిగి పొందుకొని ఏ విషయమందును కొదువు లేక పరిపూర్ణులుగా ఉండటానికే ఆత్మ అయిన దేవుడు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చి